బేబీకి ఆ స్లీప్ రావడానికి మనం కొన్ని స్లీప్ ప్యాటర్న్స్ మనం అలవాటు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా 0-6 నెలల పిల్లలు ఉన్నారనుకోండి, ఆ బేబీని మన ఒంటి మీద ఆర్మ్స్‌లో వేసుకొని మనం కాసేపు అలా కొడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళని పడుకోబెట్టేప్పుడు కూడా ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళు కూడా చాలా సూతింగ్ వాయిస్ తోటి, జెంటిల్ స్ట్రోక్ తోటి నెమ్మదిగా తీసుకెళ్ళి బేబీని మంచం మీద పడుకోబెట్టాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బేబీని డైరెక్ట్‌గా కాట్ మీద కామ్‌గా ఉన్న ప్లేస్‌లో నిద్రలోకి వెళ్ళిపోయి బేబీ కామ్‌గా ఉండి నిద్రలోకి దిగుతున్నప్పుడు వాడిని తీసుకొచ్చి కొంచెం నిద్రలో డ్రౌజీగా ఉన్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా వీపు మీద అలా చరిస్తూ జెంట్‌గా స్ట్రోక్ ఇస్తూ అలా నిద్రపోయే వరకు కూడా వాడిని కంఫర్ట్ చేయాలన్నమాట విత్ సాఫ్ట్ సౌండ్స్. అదే బిట్వీన్ 6 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకేంటంటే బెస్ట్ ఏంటంటే మదరు బిడ్డని మంచం మీద పడుకోబెట్టి తను కాసేపు బయటికి వెళ్తుందనమాట. నిజంగా పిల్లవాడు ఏడిస్తే ఒక 2-4 మినిట్స్ ఆగి మళ్ళీ ఈ రూమ్‌లోకి వచ్చి వాడితో మాట్లాడి కాసేపు వాడిని జోకొట్టి కొంచెం ప్యాట్ చేయాలన్నమాట. అంతేగాని వాడిని ఎత్తుకొని మళ్ళా రూమ్ అంతా తిరగడము అలా చేయకుండా బేబీనికి వాడు సహజంగా పడుకోవడానికి అవకాశం ఇస్తే ఆటోమేటిక్‌గా నిద్రపోతారు. ఇదొక డిసిప్లిన్ అనమాట అది.